చాలామంది అంటే ఇంకా చిన్నపిల్లలు అనమాట, పూర్తిగా వాళ్ళ గురించి వాళ్ళు నిర్ణయాలు తెచ్చుకునే వయసు కూడా రాదు. సడన్గా వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇమ్మెచ్యూర్డ్ ఏజ్లో రకరకాల భావజాలాలు వస్తుంటాయి. ఆ భావజాలం కనుక వోక్ మైండ్ సెట్ కనుక దూరితే ఆ భావజాలంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయిగా మారుతాడు, తర్వాత ఆ తర్వాత స్టేజ్లో వాళ్ళు మళ్ళీ అబ్బాయిగా మారాలంటే కుదురుతుందా? వాళ్ళ యొక్క బాడీ నేచర్ మొత్తం మారిపోయి ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ అమ్మాయిగా మార్చుకోవాలంటే ఎంత కష్టం. హ్యారీ పాటర్ రాసిన జేకే రౌలింగ్ ఒక మాట అంటారనమాట, కౌమార దశలో ఉన్నప్పుడు ఎవరైతే అడల్ట్హుడ్లోకి వస్తుంటారో అప్పుడప్పుడే వాళ్ళు హార్మోనల్ చేంజెస్ వల్ల రకరకాల మైండ్ సెట్స్ మారుతుంటాయి. మైండ్ సెట్ మారినప్పుడల్లా మనిషి లింగ మార్పిడి మార్చుకుంటూ వెళ్ళిపోతాడా? సో ఓక్ మైండ్ సెట్ అనేది చాలా ప్రభావం చేస్తుంది, ముఖ్యంగా యంగ్ పీపుల్లో. ఓక్ మైండ్ సెట్ లేదా ఓకిజం కొంతవరకు మంచిదే. ఎగ్జిస్టింగ్ అసమానతలు, ఏదైతే అసమానతలు ప్రపంచంలో ఉన్నాయో వాటిని ప్రశ్నించడం మంచిదే, బలహీన వర్గాల పట్ల నించోవడం మంచిదే. కానీ అదొక ఎడిక్షన్ లాగా మారి వీళ్ళకి ఏది తెలియని వయసులో వీళ్ళు చాలా భావజాలానికి గురైపోయి ఆల్మోస్ట్ దానికి ఎడిక్ట్ అయిపోయి చాలా వరకు మారుతున్నారు. కొంతమంది మేము అసలు డాగ్స్ని మనం బాగా చూడలేదు, ఎనిమల్స్ని బాగా చూడలేదు, మేమే డాగ్స్ అయిపోతాం అని చెప్పి డాగ్స్ లాగా బిహేవ్ చేయడం మొదలెడతారు. కొంతమంది క్యాట్స్ లాగా బిహేవ్ చేయడం మొదలెడతారు. రీసెంట్గా జర్మనీలో కొంతమంది అందరూ కూర్చొని డాగ్స్ లాగా బార్క్ చేయడం మొదలెట్టారనమాట. సో ఇట్లాంటి భావజాలం ఉండటం మంచిదే, కానీ దానికి వైపరీత్యం వచ్చేస్తుంది, దానికి ఎక్స్ట్రీమిటీస్ వచ్చేస్తుంది అనమాట. దాన్నే క్వశ్చన్ చేస్తుంది ఇప్పుడు సమాజం. ముఖ్యంగా కన్జర్వేటివ్ సొసైటీ మాత్రం ఈ ఓకిజం లేదా ఓక్ మైండ్ సెట్ని తీవ్రంగా క్వశ్చన్ చేస్తుంది.